ప్రశాంత్ కిషోర్ ఈ పేరును నేను పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బీహార్ ఎన్నికల నేపథ్యంలో అనేక సోషల్ మీడియాలకు ఇచ్చిన ఇంటర్వ్యూస్, అనేక మీడియా ఛానల్స్కి ఇచ్చిన ఇంటర్వ్యూస్లో రేవంత్ రెడ్డి గురించి మాట్లాడి కూడా చాలా పాపులర్గా పేరు సంపాదించాడు. అలాంటి ప్రశాంత్ కిషోర్ ఓటు కోసం హిందూ ప్రజలను మోసం చేస్తున్నాడు. నమ్మరా? నేను ఒక వీడియో చూపిస్తా. कि तुरंत टीका लगा और कैमरे के सामने ही टीका इन्होंने पूछ दिया और ये अपने आप को हिंदू बोलते हैं. बताइए ये क्या करेंगे अब? ప్రశాంత్ కిషోర్ నాకు తెలిసినంత వరకు ఒక హిందూ. ఎన్నికల ప్రచార సందర్భంగా ఆ ప్రచారంలో ఒక వీధిలోకి వెళ్తే ఆ వీధిలోని ఆడవాళ్ళంతా ఆయనకు తిలకం పెట్టి పూలదండ వేశారు. సరే, మెడలో దండల భారం ఎక్కువైనప్పుడు ఆ దండలు తీసి అక్కడ అభిమానులకు ఇవ్వడం తప్పులేదు. కానీ బొట్టు పెట్టి 2 అడుగులు ముందుకేశారో లేదో ఆ బొట్టును చెడిపేశాడు. మోసం చేస్తూ వాళ్ళ ఓట్ల కోసం బొట్టు పెట్టించుకొని ముందుకు రాగానే చుడిపేస్తున్నాడు అంటే నిజంగా ఆయన హిందువేనా? ఇలాంటి వాడు అధికారంలోకి వచ్చినా, ఇలాంటి వాళ్ళు గెలిచినా హిందువులకు అండగా నిలబడతారా?